హలో గాయ్స్, అయితే ఈరోజు అయితే మనం కోల్హాపూరి ఎగ్ కర్రీ చేయబోతున్నాం. కర్రీ వచ్చేసి మనం ఫేమస్ ఇన్ మహారాష్ట్ర అనమాట. అయితే ఫస్ట్ అయితే మీకు నచ్చినన్ని గుడ్లు తీసుకోండి. గుడ్లు ఉడకబెట్టుకొని డైరెక్ట్గా నూనెలో వేసుకొని మంచిగా అలా నూనెలో అలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక్కొక్కటి వేసుకున్నాక తర్వాత వచ్చేసి కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి దాని అట్లా కొంచెం సేపు ఫ్రై కానివ్వండి. మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాక దాన్ని మంచిగా ఒక ప్లేట్లో తీసేసుకోండి. సైడ్లో తీసేసుకున్నాక అదే ఆయిల్లో మనం కొన్ని ఎండు కొబ్బరి పచ్చలు వేసుకోండి. తర్వాత కొంచెం ఆనియన్ పచ్చలు వేసుకోండి. తర్వాత కొన్ని గార్లిక్ కూడా వేసుకోండి. గార్లిక్ వేసుకున్నాక పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మీరు కొంచెం దాన్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునే లోపల గుర్తుకొచ్చింది ఏంటంటే, నాకు ఇది వచ్చేసి మనది ఎగ్ కర్రీస్లో సెకండ్ వీడియో ఇది ఎగ్ది. తర్వాత టమాటా వేసుకోండి. టమాటోని కూడా అట్లా కలుపుకోండి ఎర్రగా. ఇవన్నీ కలుపుకున్నాక వేడిగా అయినాక మంచిగా ఇవన్నీ మిక్సర్లో వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు మంచిగా అది మంచిగా ఫుల్ మిక్స్ మంచిగా అయ్యేదాకా వేసుకున్నాక మళ్ళీ ఒక దాంట్లో ఆయిల్ వేసుకొని కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని అది గ్రైండ్ చేసుకుని మిక్చర్ అని వేసుకోండి. ఓ అమ్మా తర్వాత లేవమ్మా లేవు. తర్వాత అందులో చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం మన స్పెషల్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. మధ్యలో వచ్చింది ఒక దానికి ఎండికలు కావాలని గైస్, అదైతే లైట్ తీసుకోండి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి. అది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఏమనుకోకండి. కొంచెం ఆయిల్ ఉంటున్నా, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అలా మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు దాన్ని అట్లా ఉడకనియండి. 2-3 మినిట్స్ మంచిగా నీళ్ళు వేసుకున్నాక మసాలా అంతా మంచిగా అవుతుంది. అయినాక తర్వాత దాని లోపల వచ్చేసి ఇక ఫ్రైడ్ ఎగ్స్ వేసేసి మంచిగా అది కూడా 2-3 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకోండి. మంచిగా దానికి అవన్నీ మసాలా అంతా మంచిగా దాన్ని అంటుకునేటట్టు పెట్టుకోండి మంచిగా. తర్వాత ఇక అది వేసుకొని తినడమే. ఇక అదే లాస్ట్కి నేను మనకి కొరియాండర్ వేయడం మర్చిపోయాను, అది కూడా వేసుకొని లాస్ట్ సర్వ్ వేసుకొని తినేయండి. ఇక